మరో 10 ఏళ్లలో అంటే 2034 నాటికి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 తరహా సంప్రదాయ పనివేళలు ఉండవని ప్రఖ్యాత ఆన్లైన్ సేవల సంస్థ లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. కృత్రిమ మేధో రంగంలో చోటు చేసుకునే మార్పులతో గిగ్ ఎకానమీ అనూహ్యంగా విస్తరిస్తుందని, దీని కారణంగా ఉద్యోగాలు, పనివేళలు పూర్తిగా మారిపోతాయని పేర్కొన్నారు. వ్యక్తులు డిమాండ్కు అనుగుణంగా అప్పటికప్పుడు సేవలు అందించి డబ్బులు సంపాదించుకోవటం, శాశ్వత ఉద్యోగాలనే భావన మట్టుమాయం కావడం గిగ్ ఎకానమీ లక్షణాలని తెలిపారు. ఈ తరహా ఆర్థిక వ్యవస్థ విస్తరించి వ్యక్తులు ఒకే రంగానికి పరిమితం కాకుండా వేరువేరు రంగాలలో తమకు నచ్చిన ఉద్యోగాలు చేస్తుంటారని తెలిపారు. కాబట్టి ఉదయం 9 గంటలకు ఆఫీసుకు వచ్చి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వెళ్లిపోయే ఉద్యోగాలు ఇకపై ఉండబోవని హాఫ్మన్ పేర్కొన్నారు. రాబో రోజుల్లో ఉద్యోగులు ఒకే దగ్గర ఒకే విధిని నిర్వర్తించబోరని తెలిపారు. భవిష్యత్తులో ఒకే సమయంలో వివిధ కంపెనీలకు రకరకాల పనులు చేసే రోజులు రానున్నాయని చెప్పారు. దీనివలన అవకాశాలతో పాటు సవాళ్లు కూడా ఉంటాయని ఆయన వివరించారు. స్థిరమైన ఉద్యోగాలు లేకపోవడం, నిపుణులు దీర్ఘకాలంలో ఒకచోట పనిచేయడానికి ఇష్టపడకపోవడం వల్ల సమస్యలు తప్పవని తెలిపారు. ఇదే సమయంలో ఒకే వ్యక్తి తన నైపుణ్యం, ప్రతిభను వివిధ రంగాల్లో చూపడం వలన కంపెనీల ఉత్పాదకత పెరుగుతుందన్నారు. రాబో రోజుల్లో ఆతిథ్య రంగం సహా అన్ని సెక్టార్లకు ఏఐ అనుసంధానం అవుతుందని హాఫ్మన్ అంచనా వేశారు. టెక్ రంగంలో విస్తృత అనుభవం ఉన్న హాఫ్మన్ గతంలో వేసిన పలు అంచనాలు నిజమయ్యాయి. సామాజిక మాధ్యమాలకు విపరీత ఆదరణ వస్తుందని, గిగ్ ఎకానమీ ఊపందుకుంటుందని, కృత్రిమ మీద విప్లవం రానుందని ఆయన ముందుగానే చెప్పారు.